రైట్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్లో ఏ విధంగా జరుగుతున్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది వివరించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి అర్ధరాత్రి వరకు కూడా ప్రార్థనలు కొనసాగాయి. వరంగల్ ట్రై సిటీస్లో ఉన్నటువంటి సెయింట్ బాప్టిస్ట్ చర్చిలతో పాటు కరుణాపురం చర్చి అయితేనేమి, అటు డోర్నకల్లో ఉండేటువంటి సిఎస్ఐ చర్చి అయితేనేమి, అన్ని చర్చిల్లో కూడా రాత్రి 12 వరకు కేక్ కట్ చేసి మత ప్రార్థనలు జరిగాయి. ఇవాళ మళ్ళీ తెల్లవారుజాము నుంచే మళ్ళీ చర్చిలకు సందడి ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే చర్చిలో మత ప్రార్థనలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రస్తుతం నేను హన్మకొండలో 144 ఏళ్ల చరిత్ర గల హన్మకొండ సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్నాను. ఇక్కడికంతా కూడా క్రైస్తవ మత పెద్దలందరూ చేరుకుంటున్నారు. కాసేపట్లోనే ఇక్కడ ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొంతమంది మత పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు సార్, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు, అసలు క్రిస్మస్ యొక్క ఏంటి, అసలు ఎందుకు నిర్వహిస్తారు ఏంటి అనేటువంటిది? మొట్టమొదట సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ నుండి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినంగా ప్రపంచమంతా, ఇక్కడ ఉన్నటువంటి మేము మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా 100 కోట్ల జనాభా ఆయన జన్మదినంగా ఈరోజు మరి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటంలో ఉన్న ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, మానవాళి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ, మానవులకు ఆత్మరక్షణ అనుగ్రహించడానికి, పరలోక ప్రాప్తిని ఆయన అనుగ్రహించడానికి ఈ భూమి మీద నరుడిగా పుట్టి శిలువపైన మరణించి తన రక్తాన్ని చిందించి 3వ రోజు తిరిగి లేచాడు. ఆ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే తప్ప, పాప క్రయధనం చెల్లిస్తేనే తప్ప, పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి ఆ శిలువ కార్యం చేయాలంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావాలి. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినందుకు, జన్మించినందుకు ఆయన జన్మదినం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినంగా క్రైస్తవులంతా భావించి నమ్మకంతో ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞులై సంతోషిస్తూ ఆనందిస్తూ నిత్యము జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ. ప్రత్యేకంగా ఈరోజు డిసెంబర్ 25 ఇది క్రిస్మస్ పండుగ. థ్యాంక్ యూ. ఇక్కడ క్యాథలిక్ చర్చిస్ కావచ్చు, బాప్టిస్ట్ చర్చిస్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, అన్నింటిలో కూడా రాత్రి నుంచి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు అంటే, మేము రాత్రి క్రిస్మస్ ఈవ్ సెలబ్రేట్ చేసుకున్నాం. నిన్న రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మాకు ప్రేయర్స్ అయినాయి. ఈరోజు ప్రేయర్స్ ఇప్పుడు 12 గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. చాలా హడావిడి ఉంటుంది. 1000 మంది ఈరోజు, మామూలుగానే ప్రతి ఆదివారం 3000 మంది వస్తే ఈరోజు ఒక 6000 నుంచి 7000 మంది జనం రావడం పోవడం జరుగుతుంది. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు అయినటువంటి సహోదరులు, స్నేహితులు కూడా వస్తారు. నాయకులు కూడా మన రాష్ట్రంలో వరంగల్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది రావటం వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం, సందడి వాతావరణం కూడా మొత్తం ఆల్రెడీ ప్రార్థనలు ప్రారంభమై పాటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కీర్తనలు కూడా వాళ్ళు పాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాసేపట్లోనే ఇక్కడ ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ హన్మకొండ బాప్టిస్ట్ చర్చితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సిఎస్ఐ, డోర్నకల్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చి కావచ్చు, కర్ణాపురంలో ఉన్నటువంటి క్రీస్తు జ్యోతి చర్చి కావచ్చు, కాజీపేటలో ఉన్నటువంటి ఫాతిమా చర్చి కావచ్చు, అన్నింటిలో కూడా క్రైస్తవ భక్తులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లోనే ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. శంకర్.